ఓం శాంతి 25/7/2025 మధురమైన పిల్లలు, సదా ఒకే చింతలో ఉండండి. మేం బాగా చదువుకుని స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి అని. చదువు ద్వారానే రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: పిల్లలు ఏ ఉల్లాసంలో ఉండాలి? నిరుత్సాహులుగా అవ్వకూడదు, ఎందుకు? జవాబు: మేము ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలి అని సదా ఇదే ఉల్లాసం ఉండాలి. దీని కొరకు పురుషార్థం చేయాలి. నిరుత్సాహులుగా ఎప్పుడూ అవ్వకూడదు, ఎందుకంటే ఈ చదువు చాలా సహజమైనది. ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు లేదు. కానీ ధైర్యం తప్పకుండా కావాలి. పాట: నీవే తల్లివి, తండ్రివి నీవే. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. మహిమ ఒక్కరిదే, ఇంకెవరి మహిమను గానం చేయలేరు. బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా ఎటువంటి మహిమ లేదు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు, శంకరుని ద్వారా వినాశనం చేయిస్తారు, విష్ణు ద్వారా పాలన చేయిస్తారు. లక్ష్మీనారాయణలను ఇటువంటి యోగ్యులుగా కూడా శివబాబాయే తయారు చేస్తారు. కావున శివబాబాకే మహిమ ఉంది. వారి మహిమను కాకుండా ఇంకెవరి మహిమను గానం చేయాలి? వీరిని ఈ విధంగా తయారు చేసే టీచరే లేకపోతే వీరు కూడా ఇలా తయారవ్వలేరు. ఆ తర్వాత మహిమ ఉన్నది సూర్యవంశం వారికి. వారు రాజ్యం చేస్తారు. తండ్రి సంగమంలో రాకపోతే వారికి రాజ్యం కూడా లభించదు. ఇంకెవరి మహిమ లేదు. విదేశీయులు మొదలైన వారినెవరినీ మహిమ చేయవలసిన అవసరం లేదు. మహిమ ఉన్నది కేవలం ఒక్కరికే, వేరెవరికీ లేదు. ఉన్నతోన్నతుడు శివబాబాయే. వారి ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. కావున వారిని బాగా స్మృతి చేయాలి కదా. స్వయాన్ని రాజులుగా తయారు చేసుకునేందుకు స్వయమే చదువుకోవాలి. ఉదాహరణకు బ్యారిస్టరీ చదువుకునేవారు తమను ఆ చదువు ద్వారా స్వయాన్ని రాజులుగా తయారు చేసుకునేందుకు స్వయమే చదువుకోవాలి. ఉదాహరణకు బ్యారిస్టరీ చదువుకునేవారు స్వయాన్ని ఆ చదువు ద్వారా బ్యారిస్టర్లుగా తయారు చేసుకుంటారు కదా. శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోనివారు పదవిని పొందలేరు. చదువుకోవడం కోసం శ్రీమతం లభిస్తుంది. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడమే. దానికోసమే చదువుంది. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతితంగా ఉన్నారని మీకు తెలుసు. మంచి లేక చెడు మనుషులైతే ఉండనే ఉంటారు. పవిత్రంగా ఉండేవారిని మంచివారు అంటారు. బాగా చదువుకుని గొప్ప వ్యక్తులుగా అయితే వారి మహిమ జరుగుతుంది. కాని వాస్తవానికి అందరూ పతితులే. పతితులే పతితుల మహిమను చేస్తారు. సత్యుగంలో పావనులుంటారు. అక్కడెవ్వరూ ఎవ్వరి మహిమను చెయ్యరు. ఇక్కడ పవిత్ర సన్యాసులు కూడా ఉన్నారు. అలాగే అపవిత్ర గృహస్థులు కూడా ఉన్నారు. పవిత్రుల మహిమ గానం చేయబడుతుంది. అక్కడైతే యథా రాజారాణి తథా ప్రజ అన్నట్లుంటారు. ఇంకే ధర్మంలోనూ ఇలా పవిత్రులు అపవిత్రులు అని అనలేరు. ఇక్కడైతే కొందరు గృహస్థుల మహిమను కూడా గానం చేస్తూ ఉంటారు. వాళ్లనే ఖుదా, అల్లా వంటి వారిగా భావిస్తారు. కాని అల్లాను పతిత పావనుడు, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అంటారు. మరి అటువంటప్పుడు అందరూ అల్లాగా ఎలా అవ్వగలరు? ప్రపంచంలో ఎంతటి ఘోర అంధకారం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమైంది. కావున మేం చదువుకుని స్వయాన్ని రాజుగా తయారు చేసుకోవాలి అన్న తపనతో కూడిన చింత మీకుండాలి. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే రాజ్య తిలకాన్ని పొందుతారు.
మేం కూడా ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలి అన్న ఉల్లాసంలో పిల్లలుండాలి. ఇందులో తికమకపడే అవసరమేమీ లేదు. పురుషార్థం చేయాలి. నిరుత్సాహులుగా అవ్వకూడదు. ఈ చదువు ఎటువంటిదంటే దీన్ని మంచంపై చారపడి కూడా చదువుకోవచ్చు, విదేశాల్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు, ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. ఇది అంతటి సహజమైన చదువు. కష్టపడి మీ పాపాలను అంతం చేసుకోవాలి, మరియు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇతర ధర్మాల వారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎవరికైనా సరే నీవు ఒక ఆత్మవు అని తెలియచేయాలి. ఆత్మ స్వధర్మం ఒక్కటే. ఇందులో ఎటువంటి మార్పు జరగదు. శరీరం పరంగా చూస్తేనే అనేక ధర్మాలుంటాయి. ఆత్మ అయితే ఒక్కటే. అందరూ ఒక్క తండ్రి పిల్లలే. ఆత్మలను బాబా దత్తత తీసుకున్నారు. అందుకే బ్రహ్మ ముఖవంశావళిగా మహిమ చేయబడతారు. ఆత్మకు తండ్రి ఎవరు అన్నది ఎవరికైనా అర్థం చేయించొచ్చు. మీరు ఏ ఫామ్లైతే నింపిస్తూ ఉంటారో అందులో చాలా అర్థం ఉంది. తండ్రి అయితే తప్పకుండా ఉన్నారు కదా, వారిని స్మృతి చేస్తారు కూడా. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఈ రోజుల్లోనైతే భారత్లో ఎవరినైనా ఫాదర్ అనేస్తున్నారు, మేయర్ను కూడా ఫాదర్ అనేస్తారు. కాని ఆత్మకు తండ్రి ఎవరు అన్నది తెలుసుకోరు. నీవే తల్లివి తండ్రివి అని గానం కూడా చేస్తారు, కాని వారు ఎవరో ఎలా ఉంటారో ఏమీ తెలీదు. భారత్లోనే నీవే తల్లివి తండ్రివి అని పిలుస్తారు. తండ్రి ఇక్కడికొచ్చి ముఖవంశావళిని రచిస్తారు. భారత్నే మాతృదేశం అంటారు, ఎందుకంటే ఇక్కడే శివ్ బాబా మాతాపితల రూపంలో పాత్రను అభినయిస్తారు. ఇక్కడే భగవంతుణ్ణి మాతాపితల రూపంలో స్మృతి చేస్తారు. విదేశాలలో కేవలం గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కాని పిల్లలను దత్తత తీసుకునేందుకు మాత కూడా తప్పకుండా కావాలి కదా. పురుషుడు కూడా స్త్రీని దత్తత తీసుకుంటారు, ఆ తర్వాత ఆమె ద్వారా పిల్లలు జన్మిస్తారు. రచనను రచించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇతనిలోకి పరంపిత పరమాత్మైన తండ్రి ప్రవేశించి దత్తత తీసుకుంటారు, పిల్లలు జన్మిస్తారు. అందుకే వీరిని మాతాపిత అంటారు. వారు ఆత్మల తండ్రి మళ్ళీ ఇక్కడికొచ్చి ఉత్పత్తిని చేస్తారు. ఇక్కడ మీరు పిల్లలుగా అవుతారు, కావున మదర్ మరియు ఫాదర్ అంటారు. అది మధురమైన ఇల్లు. అక్కడ ఆత్మలందరూ ఉంటారు. అక్కడికి కూడా తండ్రి తప్పింకెవరూ తీసుకువెళ్లలేరు. ఎవరైనా కలిస్తే మీరు మధురమైన ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా అని అడగండి. మరి అలాగైతే పావనంగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది అని చెప్పండి. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. ఇది ఇనుపయుగ తమోప్రధాన ప్రపంచంగా ఉంది. ఇప్పుడు మీరు తిరిగింటికి వెళ్ళాలి. ఇనుపయుగ ఆత్మలైతే తిరిగింటికి వెళ్లలేవు. ఆత్మలు మధురమైన ఇంట్లో పవిత్రంగానే ఉంటాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఏ దేహధారిని స్మృతి చేయకండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు. అంతేకాక నంబర్ వారుగా ఉన్నత పదవిని పొందుతారు. లక్ష్మీనారాయణల చిత్రంపై ఎవరికైనా అర్థం చేయించడం సహజము. భారత్లో వీరి రాజ్యం ఉండేది. వీరు రాజ్యం చేసేటప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. విశ్వంలో శాంతిని తండ్రే స్థాపించగలరు. ఇంకెవ్వరికీ అంత శక్తి లేదు. ఇప్పుడు తండ్రి మనకు కొత్త ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజులకే రాజులుగా ఎలా అవ్వచ్చు అన్నది తెలియజేస్తున్నారు. తండ్రే జ్ఞానసాగరుడు. కాని వారిలో ఏ జ్ఞానం ఉంది, ఇది ఎవరికీ తెలియదు. సృష్టి ఆది మధ్యాంతాల చరిత్ర భౌగోళాల గురించి అనంతమైన తండ్రే వినిపిస్తారు. మనుషులైతే వారిని ఒక్కోసారి సర్వవ్యాపి అంటారు, లేక
అందరి లోపల ఏముందో అది వారికి తెలుసు అని అంటారు. మరి అలా చూసుకుంటే స్వయాన్ని భగవంతునిగా పిలుచుకోలేరు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వీటిని బాగా ధారణ చేసి హర్షితంగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని సదా హర్షిత ముఖం కనిపించే విధంగానే తయారు చేస్తారు. స్కూల్లో ఉన్నత హోదా కొరకు చదివేవారు ఎంత హర్షితంగా ఉంటారు. వీరు చాలా పెద్ద పరీక్ష పాస్ అవుతారు అని ఇతరులు కూడా భావిస్తారు. ఇది చాలా ఉన్నతమైన చదువు. ఇందులో ఫీజు మొదలైన వాటి విషయమేదీ లేదు. కేవలం ధైర్యం కావాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. అందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రి అంటారు, పవిత్రంగా అవ్వండి. తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్లీ నల్లముఖం చేసేసుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన మాయ. ఫెయిల్ అయిపోతే ఇక వారి పేర్లు మహిమ చేయబడలేవు. ఫలానా ఫలానా వారు ప్రారంభం నుండి చాలా బాగా నడుస్తున్నారు అని మహిమ గానం చేయబడుతుంది. తండ్రి అంటారు, మీ కొరకు మీరే పురుషార్థం చేసి రాజధానిని ప్రాప్తి చేసుకోవాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. ఇది రాజయోగం, అంతేకాని ప్రజాయోగం కాదు. కాని ప్రజలు కూడా తయారవుతారు కదా. ముఖము మరియు సేవ ద్వారా వారు ఎలా అయ్యేందుకు అర్హులో తెలిసిపోతుంది. ఇంట్లో విద్యార్థుల నడవడిక ద్వారా వీరు ఫస్ట్ నంబర్లో వస్తారు, వీరు థర్డ్ నంబర్లో వస్తారు అని అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. చివర్లో పరీక్షలు పూర్తయినప్పుడు మీకన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం అవ్వడానికి పెద్ద సమయమేమీ పట్టదు. అప్పుడు మేం ఫెయిల్ అయిపోయామే అని సిగ్గుగా అనిపిస్తుంది. అలా ఫెయిల్ అయిపోయేవారిని ఎవరు ప్రేమిస్తారు? మనుషులు సినిమా చూడటంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. కాని తండ్రి అంటారు, నంబర్ 1 అశుద్ధంగా తయారు చేసేది ఈ సినిమాలే. వాటికి వెళ్లేవారు చాలా వరకు ఫెయిల్ అయి పడిపోతారు. కొంతమంది స్త్రీలు కూడా ఎటువంటి వారున్నారంటే వారికి సినిమా చూడకుండా నిద్రపట్టదు. ఇలా సినిమా చూసేవారు అపవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం తప్పకుండా చేస్తారు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అందులో సంతోషం ఉంది అని మనుషులు భావిస్తారు. కాని ఇవన్నీ దుఃఖం కొరకే. ఇవన్నీ వినాశీ సంతోషాలు. అవినాశీ సంతోషం అవినాశీ తండ్రి ద్వారానే లభిస్తుంది. బాబా మనల్ని ఈ లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తారని మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందైతే 21 జన్మల కొరకు అని రాసేవారు. కాని ఇప్పుడు బాబా 50-60 జన్మల కొరకు అని రాస్తారు. ఎందుకంటే ద్వాపరంలో కూడా మొదటైతే ఎంతో ధనవంతులుగా సుఖంగా ఉంటారు కదా. పతితులుగా అవుతారు, కాని ధనమైతే ఎంతో ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు దుఃఖం మొదలవుతుంది. మొదటైతే సుఖంగా ఉంటారు. ఎప్పుడైతే ఎంతో దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వస్తారు. మహా అజామిల్ వంటి పాపులను కూడా వారు ఉద్ధరిస్తారు. తండ్రి అంటారు, నేను అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. అంతేకాక సత్యయుగ రాజ్యాన్ని కూడా మీకిస్తాను. అందరి కళ్యాణమైతే జరుగుతుంది కదా. అందరినీ తమ తమ గమ్యస్థానానికి చేరుస్తారు. అయితే శాంతిలోకి లేక సుఖంలోకి చేరుస్తారు. సత్యుగంలో అందరికీ సుఖముంటుంది. శాంతిధామంలో కూడా సుఖీగా ఉంటారు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అంటారు. మీరు చెప్పండి, ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కదా. అక్కడ దుఃఖం యొక్క విషయమేదీ ఉండదు. దుఃఖము ఉండదు, అశాంతి ఉండదు. ఇక్కడైతే ప్రతి ఇంటిలోనూ అశాంతి ఉంది. ప్రతి దేశంలోనూ అశాంతి ఉంది. మొత్తం విశ్వంలోనే అశాంతి ఉంది.
ఎన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఎన్ని విభజనలున్నాయి. 100 మైళ్లకు ఒక భాష ఉంది. భారత్ యొక్క ప్రాచీన భాష సంస్కృతమనంటారు. వాస్తవానికి ఆది సనాతన ధర్మం గురించే ఎవరికీ తెలియనప్పుడు మరి దానిని ప్రాచీన భాష అని ఎలా అంటారు? ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఎప్పుడుండేదో మీరు తెలియజేయవచ్చు. మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరైతే మందబుద్ధి కలవారు కూడా ఉంటారు. వీరు రాతిబుద్ధి కలవారిలా ఉన్నారు అని వారిని చూసినా అనిపిస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా ఓ భగవంతుడా, ఇతడి బుద్ధి తాళాన్ని తెరవండి అని అంటారు కదా. తండ్రి పిల్లలైన మీ అందరికీ జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తారు. తద్వారా తాళం తెరుచుకుంటూ ఉంటుంది. అయినా కొందరి బుద్ధి తెరుచుకోదు. ఏమంటారంటే, బాబా, మీరు వివేకవంతుల వివేకం వంటివారు కదా, మా పతి బుద్ధి తాళాన్ని తెరవండి. తండ్రి అంటారు, నేను కూర్చుని ఇలా ఒక్కొక్కరి బుద్ధి తాళాన్ని తెరిచేందుకేమీ రాలేదు. మరి అలాగైతే అందరి బుద్ధి తాళాలు తెరుచుకుంటాయి. అందరూ మహారాజులుగా మహారాణులుగా అయిపోతారు. నేనెలా అందరి బుద్ధి తాళాలను తెరవగలను? వారు సత్యుగంలోకి వచ్చేదే లేకపోతే మరి నేను తాళాన్ని ఎలా తెరవగలను? డ్రామానుసారంగా సమయం వచ్చినప్పుడే వారి బుద్ధి తెరుచుకుంటుంది. నేనెలా తెరవగలను? డ్రామా పైన కూడా ఆధారపడి ఉంది కదా. అందరూ ఫుల్ పాస్ అవ్వరు కదా. స్కూల్లో కూడా నంబర్వారుగా ఉంటారు. ఇది కూడా చదువే. ప్రజలు కూడా తయారవ్వాలి. అందరి తాళము తెరుచుకుంటే మరి ప్రజలెక్కడి నుండి వస్తారు? ఇది నియమం కాదు. పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో వారిని అక్కడికి ఇక్కడికి పిలవడం జరుగుతుంది. ఎవరెవరు బాగా సేవ చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. పిల్లలు బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్నట్లయితే ఇంటికి తీసుకువెళ్తాను, మళ్లీ స్వర్గంలోకి పంపిస్తాను. లేదంటే ఎంతో కఠినమైన శిక్షలు ఉంటాయి, పదవి కూడా భ్రష్టమైపోతుంది. విద్యార్థులు టీచర్ను ప్రత్యక్షం చేయాలి. స్వర్ణయుగంలో పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడిది ఇనుపయుగం. కావున ఇక్కడ స్వర్ణిమయుగ బుద్ధి ఎలా ఉండగలదు? ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. భారత్లో వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది అని మీరు వార్తాపత్రికల్లో కూడా రాయొచ్చు. చివరికి తప్పకుండా అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీ పేరు ప్రఖ్యాతం అవ్వనున్నది. ఆ చదువులలో ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడ అదేమీ లేదు. చదువు ఎంతో సహజమైనది. కానీ స్మృతిలో అయితే మంచి మంచి మహారథులు కూడా ఫెయిల్ అయిపోతారు. స్మృతి అనే పదును లేకపోతే ఇక జ్ఞాన ఖడ్గం ఉపయోగపడదు. ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో అప్పుడు పదును నిండుతుంది. బంధనమున్నా కూడా స్మృతి చేస్తూ ఉంటే అందులో ఎంతో లాభముంది. కొందరు బాబానెప్పుడూ చూడను కూడా చూడలేదు, కానీ స్మృతిలోనే ప్రాణాలు వదిలేస్తారు. వారు కూడా ఎంతో మంచి పదవిని పొందగలరు. ఎందుకంటే ఎంతగానో స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ప్రేమపూరితమైన అశ్రువులు వస్తాయి. ఆ అశ్రువులు ముత్యాలుగా అవుతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ కోసం తామే పురుషార్థం చేసుకుని ఉన్నత పదవిని పొందాలి. చదువు ద్వారా స్వయానికి స్వయమే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. జ్ఞానాన్ని బాగా ధారణ చేసి
సదా హర్షితంగా ఉండాలి. రెండవ పాయింట్, జ్ఞాన ఖడ్గంలో స్మృతి పదునును నింపుకోవాలి. స్మృతి ద్వారానే బంధనాలను సమాప్తం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా అశుద్ధమైన సినిమాలను చూస్తూ తమ సంకల్పాలను అపవిత్రం చేసుకోకూడదు. వరదానము: లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసి సర్వ బలహీనతల నుండి ముక్తులయ్యే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులుగా జ్ఞాన సంపన్న ఆత్మలుగా ఉంటారో వారెప్పుడూ ఎటువంటి బలహీనతలకు లేక సమస్యలకు వశీభూతులవ్వరు. ఎందుకంటే వారు అమృతవేళ నుండి ఏదైతే చూస్తారో, వింటారో, ఆలోచిస్తారో లేక కర్మలు చేస్తారో వాటిని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేస్తారు. ఏ లౌకిక వ్యవహారాన్నైనా నిమిత్తమాత్రంగా చేస్తూ అలౌకిక కార్యాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే ఇక ఏ విధమైన మాయావి వికారాలకు వశీభూతమైన వ్యక్తుల సంపర్కంలోనూ స్వయం వశీభూతులవ్వరు. తమోగుణి వైబ్రేషన్లలో కూడా సదా కమల పుష్ప సమానంగా ఉంటారు. లౌకికమనే బురదలో ఉంటూ కూడా దాన్నుండి అతీతంగా ఉంటారు. స్లోగన్: సర్వులను సంతుష్టం చేసినట్లయితే పురుషార్థంలో స్వతహాగానే హై జంప్ జరుగుతుంది. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. సంకల్పాల శక్తిని జమ చేసుకోవాలంటే ఏ విషయాన్నైనా చూసినా విన్నా క్షణంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చేయండి. ఒకవేళ సంకల్పాలలో ఎందుకు, ఏమిటి అన్న క్యూ మొదలు పెడితే, వ్యర్థ సంకల్పాల రచనను రచిస్తే వాటికి పాలన చేయాల్సి వస్తుంది. సంకల్పాలు, సమయము, శక్తి అందులో ఖర్చవుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ వ్యర్థ రచన విషయంలో బర్త్ కంట్రోల్ చేయండి. అప్పుడు అనంతమైన సేవకు నిమిత్తులుగా అవ్వగలరు. ఓం శాంతి.